అల్లూరు సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం జరెల పంచాయతీ మొండిగడ్డ పంచాయతీ నీరుతోటపాలెంలో దేవుని దాసులు అభినయ దర్శనకి నిన్న జరిగినటువంటి సంఘటనలో జీకే వీధి మండల పాస్టర్స్ ఫెలోషిప్, అలాగే చింతపల్లి మండల పాస్టర్ ఫెలోషిప్, అలాగే అల్లూరు జిల్లా పేరు ఇరిమియా, మా ఊరు గాలికొండ. ఇది అభినయ దర్శనకి జరిగింది. చాలా ఘోరం అని చెప్పేసి నేను బాధపడుతూ దుఃఖిస్తున్నాను. ఇది అభినయ దర్శనకి కాదు. ఇలాగా పాడేరు గతంలో ఎమ్మెల్యే సర్వేశ్వరరావు వాళ్ళది కూడా నాయకుడు అక్కడ హతమార్చారన్నమాట, రాజకీయ నాయకుడు. తర్వాత ఇక్కడ ఇతను ఒక పార్టీ పెట్టుకుంటూ భరోసా పార్టీ అని చెప్పేసి ఇతను ఒక నాయకుడు. ఇలాగా ప్రజలని న్యాయం చేయడానికి ముందుకు వస్తున్న నాయకులందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతే ఈ గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏమైపోవాలి? నేను చేయడానికి లేదా వారిని నష్టపరచడానికి, వాళ్ళని శిక్షించడానికి ప్రజలు ముందుకు వెళ్తే ఇంకా బాగుపడేది ఎవరు? ఇంకా బ్రతికేది ఎవరు? ఇది దయచేసి ఇది అభినయ దర్శన అయ్య గారికి కాదు, రాజకీయ నాయకులే కాదు, అలాగే ఇటువంటి రాజకీయ నాయకులకు, ఇటువంటి దేవుని సేవకులకు, ఈ క్రైస్తవ సమాజానికి ఎవ్వరికి కూడా జరగకూడదు. ఎందుకంటే ఇలా జరిగితే గిరిజనులుగా మేమందరం కూడా ముక్కుమూటిగా ఖచ్చితంగా మాకున్న ఆయుధాలు పట్టుకొని ఖచ్చితంగా ఎదురు తిరుగుతాం. అటువంటి దుండకులకు రానైన దినాలు బుద్ధి చెప్తాం. ఇది క్రైస్తవుడు, ఇతని అభినయ దర్శన క్రైస్తవుడు. రాజకీయ నాయకుడికి జరిగిన ఒప్పుకోం మేము, ఒక మాస్టర్కి జరిగిన ఒప్పుకోం, ఒక డాక్టర్కి జరిగిన మేము ఒప్పుకోం. ప్రజల కోసం పనిచేసే ఏ వ్యక్తికైనా సరే ఇలాగూ జరిగితే గిరిజనులుగా మేము సహించదైతే లేదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నేను 2014లో నేను ఎందుకు ఈ మీడియా ముందుకు తీసుకువచ్చానంటే, నేను 2014లో జీకే వీధి మండలంలో ఇప్పుడున్న ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం 2014లో ఉంటే ముగ్గురు రాజకీయ నాయకులు కిడ్నాప్ అయ్యారు. వాళ్ళ పేర్లు మామాడి బాలయ్య, వండలం బాలయ్య, ముక్కల మాయస్. వీళ్ళని మావోయిస్టులు కిడ్నాప్ చేస్తే నేను ఒక దేవుని సేవకుడిగా ప్రాణం అడ్డం పెట్టి మావోయిస్టులతో పోరాడి సజీవంగా తీసుకుని వచ్చి వారి ఇంట్లో పెట్టాను. ఇది దేవుని సేవకులు చేస్తున్నటువంటి త్యాగం. ఇది దేవుని సేవకులు గిరిజనులు చేస్తున్నటువంటి త్యాగం. ముక్కల మాయస్ ప్రాణంతో ఉన్నాడు, వీళ్ళు అడగండి సాక్షివారు. మామిడి బాలయ్య ప్రాణంతో ఉన్నాడు, అడగండి. వండలం బాలయ్య ప్రాణంతో ఉన్నాడు, అడగండి. చింతాపల్లిలో ఉన్న మీడియా వరకు అడగండి, గూడెంలో ఉన్న మీడియా వరకు అడగండి. దేవుని సేవకులు ఎప్పుడు మత మార్పిడి కాదు. ప్రాణాలు పోతున్న వారికి జ్ఞానం తెలిసి ప్రాణాలు అడ్డం పెట్టి రక్షిస్తున్న వారు దేవుని సేవకులు. మత మార్పిడి చేసేవారు కాదు దేవుని సేవకులు. నేను గాలికొండలో పుట్టి, గాలికొండలో పెరిగి, గాలికొండలో ఉన్న ప్రజలకు సారా తాగుతున్న వారికి, జీరికాలు తాగుతున్న